జ్ఞానాలను పాపాలను కడిగివేయగా ముక్తి నదిని మూడు మునకలే చాలుగా జలది వెనకలకు పోసె జనని గంగా భవాని ఆమె అండ మంచుకొండ వాడని సిగబూదండ. కర్దమ ప్రజాపతి అంతటి వాడు కూడా ఎవరిని సేవించాడు అంటే నర్మదా నదిని సేవించాడు. నర్మదా నది ఒక విలక్షణమైనటువంటి నది. అందుకే అసలు నర్మదా నదికి ఒక విశేషం ఉంది. నర్మదా ప్రవహించడమే ఎక్కడ ప్రవహిస్తుంది అంటే ఈ దేశంలో జ్ఞానం కోసం వెళ్ళేవాళ్ళు, జ్ఞానం పొంది వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ ఎక్కడ కలుసుకోవాలో అక్కడ నర్మద ప్రవహిస్తుంది. మీరు అందుకే పతంజలి చరిత్ర చదివితే మీకు మాట కనపడుతుంది. పతంజలి చరిత్రలో పంచ ద్రవిడ దేశములకు పంచ గౌడ దేశములకు మధ్యలో కేంద్రస్థానము నర్మదా అని రాసి ఉంటుంది. పంచద్రవిడ దేశాలు దక్షిణం, పంచగౌడ దేశాలు ఉత్తరం. ఉత్తరం నుంచి జ్ఞానం కావలసిన వాళ్ళందరూ దక్షిణానికి వచ్చేవారు. వచ్చి దక్షిణ దేశంలో ఆచార్యుల దగ్గర జ్ఞానం నేర్చుకుని వెడుతుండేవారు. వీళ్ళందరూ ఎక్కడ కలుసుకునేవారు అంటే నర్మదా నది ఒడ్డున ఉన్నటువంటి ఒక పెద్ద రావి చెట్టు దగ్గర కలుసుకుంటూ ఉండేవారట. ఒకప్పుడు ఆదిశేషుడు పతంజలి రూపంలో వచ్చాడు ఈ లోకంలోకి. పరమేశ్వరుడు యొక్క తాండవం చూడాలని చిదంబరం వెళ్ళాడు. చిదంబరం వెడితే పరమశివుడు తాండవం చేస్తున్నాడు. అందరూ తాండవంలో సహకారం చేస్తున్నారు. ఒకడు మధ్యలో వాయిస్తున్నాడు, ఒకడు వీణ వాయిస్తున్నాడు, ఒకడేదో తప్పెట వాయిస్తున్నాడు. ఈయన ఆదిశేషుడు పాము రూపంలో ఉంటాడు 1000 పడగలతో. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, ఆయన అలా నిలబడ్డాడు. మీరు ఇప్పటికీ కాంచీపురం వెడితే ఏకాంబరేశ్వరుడి దేవాలయంలో దర్శనం చేసుకుని బయటికి వచ్చేసిన తరువాత చంద్రఘంట విష్ణువు అని ఉంటారు. తాపం పొందినటువంటి విష్ణువు పరమశివుడికి దగ్గరగా ఉండి ఉపశాంతి పొందినటువంటి రూపం. అటువంటి రూపాన్ని ఆళ్వారులు కూడా సేవించి కీర్తించారు ఆ రూపాన్ని. ఆయన పక్కనే ఆ లోపలి ప్రాకారంలో ఒక పెద్ద గది ఉంటుంది. ఆ గది లోపలికి వెడితే నటరాజస్వామి దేవాలయం ఉంటుంది. అపురూపమైన నటరాజమూర్తి, పెద్ద మూర్తి ఉంటుంది. దాని వెనక గోడ మీద గీసి ఉంటుంది చిత్తరువు. మీరు చూస్తే ఇద్దరు నిలబడి ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ తాండవానికి సాయం చేస్తారు, వీళ్ళిద్దరే సాయం చేయరు. ఒకడు పతంజలి, ఒకడు వ్యాఘ్రపాదుడు. పతంజలి కిందంతా పాము శరీరం, పైన మనిషి శరీరం, మనిషి తల. వ్యాఘ్రపాదుడు కిందంతా పెద్ద పులి శరీరం, తల మనుష్యుని యొక్క తల. వీళ్ళిద్దరూ తాండవంలో ఏం సాయం చేయరు, అలా చూస్తూ ఉంటారు శివతాండవాన్ని. ఒకప్పుడు విఘ్నేశ్వరుడు వెటకారం ఆడాడు. మేమందరం ఏదో ఒక ఉపకారం చేస్తాం, నువ్వేం చేస్తావు అన్నాడు ఆదిశేషుణ్ణి. పతంజలిగా వస్తే నేనేం చేస్తానా, మీరు పక్కన నిలబడి వాద్యఘోష చేస్తున్నారు, నేనేం చేస్తానో చూడండి అని ఒక్క దూకు దూకి పరమశివుడి పాదానికి చుట్టుకున్నాడు. పాదానికి అందే అయ్యాడు ఆయన తాండవం చేస్తుంటే. ఆయనకు కోరిక పుట్టింది పతంజలికి, వ్యాకరణానికి మహాభాష్యం రచించాలి అని. భాష్యం అంటారు, ఒక్క వ్యాకరణ భాష్యం మహాభాష్యం. మూకశంకరులు వర్ణన చేస్తారు కూడా మహాభాష్య వ్యాఖ్య అని. ఆ మహాభాష్య రచన చేశాడు. చేసి చిదంబరంలో ఉండేవాడు ఆయన. ఉండి 1000 పడగలు కదూ ఆదిశేషుడికి, ఆదిశేషుడే కదూ పతంజలిగా వచ్చాడు. శిష్యులకి చెప్పకపోతే విద్యకి పూర్ణత్వం ఎక్కడుంటుంది? అందుకని 1000 మంది శిష్యుల్ని పిలిచి వ్యాకరణానికి భాష్యం నేర్పుతున్నాడు. 1000 మంది ఒక స్థాయిలో ఉండరుగా. అందులో వ్యాకరణం అంటే అంత తొందరగా అర్థం కాదు, చాలా జాగ్రత్తగా తలకాయ పెట్టి వినాలి. 1000 మంది శిష్యుల్ని ఎదురుగుండా కూర్చోబెట్టుకునేవాడు, తను ఇటు కూర్చునేవాడు. కానీ తను ఆదిశేషుడిని వాళ్ళకి తెలియకూడదు, అందుకని మధ్యలో తెర కట్టించేవాడు, తెర వెనక ఉండేవాడు. 1000 మంది శిష్యులు ఏ ప్రశ్న ఎవరెవరు అడుగుతున్నా 1000 ముఖాలతో ఒకసారే సమాధానం చెప్పేవాడు. ఒక నియమం, ఎవరైనా నేను పాఠం చెప్తున్నప్పుడు నా అనుమతి తీసుకోకుండా బయటికి వెళ్ళిపోతే వాడు బ్రహ్మరాక్షసుడు అవుతాడని శాపం పెట్టాడు. బ్రహ్మరాక్షసుడు అంటే ఎవరు అంటే వేదాంగములు చదువుకుని కూడా పరుల యొక్క ద్రవ్యాన్ని దొంగిలించడానికి సిద్ధపడిన వాడు ఎవరుంటాడో వాడు ఉత్తర జన్మలలో బ్రహ్మరాక్షసుడు అవుతాడు. అటువంటి బ్రహ్మరాక్షసుడు అవుతాడు నా అనుమతి లేకుండా పాఠం వినకుండా బయటికి పోయేవాడు ఉంటే. ఎవరి క్లాస్ రూమ్ విడిచిపెట్టి బయటికి వెళ్ళేవాడు ఎవడు? అందరూ పాఠం వినేవారు.